ప్రార్థన చేసుకున్నాక వచ్చినట్లయితే అనుభవించుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో వాక్య నిమిత్తం మార్గయ్య గారు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన వారు కృపామయుడ దయామయుడ కనికరముగా రాజా నీ పాదాలు ప్రభువైన పోయిన ఆదివారం నుండి నేటి ఆదివారం మమ్మల్ని ఏ అపాయంలోకి తేనీక ఏ కష్టంలోకి రాని సురక్షితంగా నీ బంగారు యొక్క మా పైన వేసి మా కాపాడు నీకు వేలాది సంవత్సరం చెల్లిస్తున్నాం. ప్రభువైన విజయాన్ని వాదాన్ని మరి ఆదాయం ప్రతి బిడ్డని పేరు పేరుగా నిర్మించాలి. రాని త్వరగా ఆదాయం ఇచ్చారు. ప్రభువైన దాసుడు ఏ వాక్యం ఇచ్చబోతున్నాడో ఆ వాక్యం మాకు మెండుగా వివరించే వాక్యం మాకు ఆ వాక్యం మా హృదయంలో నాటుకునే వాక్యం. ప్రభువైన ఎందరో ఈ దినం నీ భక్తులు నీ సేవకులు నీ గంగా నింపి వారు మరి నీ వాక్యాన్ని ఎదలుతుండగా వారికి నీవే తోడు నీడ అండగా ఉండి కాపాడవుతున్నాడు. ప్రభువైన వాక్యం ఎటువంటిదనే గుర్తుపడి తెలియాలని మేము అడుగుతున్నాము. జ్ఞానం తెలివి మాకు ఏమని అడుగుతున్నాం. ఇనగల దేవుడి గ్రహించగల మట్టిని నాకు స్వచ్ఛంగా పెట్టమని మేము అడుగుతున్నాము. అయోగ్యుల పాపను దుష్టుడు దుర్మార్గుడు ప్రభువైన వజ్రాలు అనేది దంటుకొని అడిగిపోతున్నాను. దయాన్ని పాపాలు పండ్ల మీద పడిన విత్తములాగా ఎండిపోకుండా చేశాను. దయా నీ చేతులని దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. ప్రభువైన మరి నీ మధ్యలో చేతి వచ్చిన ప్రతిపించండి. వాటి వాళ్ళు ఏ కష్టాలు ఏ నష్టాలు ఉన్నామో కాదు కాపాడుతున్నాం. నీ వాటికి ఇస్తానంటే ఎత్తితే దొరుకుతానంటావు. నా తలుపు కొట్టే మాట్లాడతానంటావు. ప్రభు అంతని మా బాధను మేము పడుతున్నాము కంటే నీవు మనం సంరక్షణగా జీవించి కాపాడతామని అడుగుతున్నాము. కానీ నీవు లేకుంటే నీవు లేదు కండి. ప్రభువైన ఆకాశంలో ఆశలుగా ఉన్నావు కానీ ఆకాశాన్ని సింహాసనాన్ని భూమిని పాలు పెట్టుకుంటుంది. పాపాలు పడబడి పాపాత్మలో ఉంటుంది. అది కాపాడడం అడుగుతున్నాను. ప్రభువైన మిగిలిన సమయాలని పాదాలకు చెప్తూ శ్రేష్టమైన భావము సోత్రం చెల్లించి ప్రతిమాలు వేడుకుంటున్నాము కండి. విషయ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధ దేవుడు గురించిన మీ అందరికీ యేసు పరిశుద్ధ నామమున నేను స్తుతి చెల్లిస్తున్నాను. దేవుడి పిల్లలారా, నిజంగా ఈ 3వ ఆదివారాన దేవుడి తన ప్రేమ చేత తన కృప చేత ఉంచుకొని ఇంటికి ఆరాధించడానికి స్తుతించడానికి దేవుడు చూపిన కృపకి ఏమి ఇచ్చినా మనం ఊహించుకోలేదు. దేవుడి పిల్లలారా, నిజంగా ఈ లోకంలో మనం ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే దేవుడి పిల్లగా మనం మీటింగ్లకి ఎక్కడికైనా వెళ్తే మనం మంచి బట్టలు వేసుకొని అవసరమైతే మనకున్న బంగారు వెనకేసుకొని మంచి చెప్పులు మనకున్న
స్థితిలో ఉన్నారు అని చెప్పుకుంటున్న దేవుడు ఏమన్నాడంటే, దేవుడు పిల్లగా నీవు ఈ ప్రసంగి గ్రంథము చదివినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనంలో, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమంటున్నాడమ్మా? నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడు బిడ్డగా గమనించండి. ఇక్కడ వచ్చింది మీ అందరూ ఎందుకోసం వచ్చారో చెప్పండి. చెప్పండి, ఎవరైతే వచ్చినా ఎందుకోసం వచ్చినారు? ఎందుకోసం వచ్చారు? చర్చికి ఎందుకోసం వచ్చారు? చెప్పండి. దేవుడిని ఇంకా అంతేనా? మీరు మనకు వచ్చింది ఎందుకు తెలుసా? దేవుణ్ణి ఆరాధించలేడు. నేను ఇప్పుడు చెప్తా. కొంతమంది దేవుడి దగ్గర స్వస్థత కావాలని వస్తారు, కొంతమంది స్వస్థత కావాలని వస్తారు, కొంతమంది సమస్యలు తీరాలని వస్తారు. దేవుడి బిడ్డల కొంతమంది దేవుడి బిడ్డల ఉన్నతమైన ధనవంతులైనకు దేవుడి సన్నిధికి వస్తారు. కొంతమంది దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలని వస్తారు. కొంతమంది దేవుడి బిడ్డల దేవుడి సన్నిధిలో గొప్పగా కనబడడానికి వస్తూ ఉంటారు. మరి దేవుడి బిడ్డల మనము అందరినీ ఒకసారి చూసినట్లయితే అందరూ వచ్చారు అనడానికి మనం చెప్పుకోవచ్చు. కానీ ఏ హృదయంతో, ఏ ఆలోచన చేత, ఏ తలపు చేత, ఏ సంకల్పం చేత దేవుని దగ్గరికి వస్తారో అది వారి హృదయానికే తెలుసు. అంటే కదమ్మా, వారి హృదయానికే తెలుసు. దేవుడి బిడ్డల గమనించండి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని అంటాడు. దేవుడి బిడ్డల మన పిల్లల్ని ఉదయం లేచి 9 గంటల లోపల స్కూల్కి వెళ్ళాలి. పిల్లలు లేపి ఆ పిల్లలు మొక్క కలిగించి దేవుడి బిడ్డల వారికి క్యారీలు చేసి బ్యాగ్ మెడ తగిలించి పోయేటప్పుడు ఏమడదమ్మా, పిల్లలు రే జాగ్రత్తగా అంటారు. రే జాగ్రత్తగా అంటాడు. అంటే నువ్వు జాగ్రత్తగా పోయి తిరిగి రాని మన హెచ్చరిక. దేవుడి బిడ్డలు గమనించండి. మరి మనం ప్రయాణం అయిపోతుంటాం. మన డ్రైవర్ని మనం ఏమంటామంటే కొంచెం ఏదైనా బస్సుని సైడ్ ఇస్తే జాగ్రత్తగా నడుపు, కొంచెం కళ్ళు పెట్టుకొని నడుపు అని చెప్తూ ఉంటాం. దేవుడి పిల్లలుగా గమనించండి. ఉద్యోగాలలో కూడా జాగ్రత్తగా పని చేయకపోతే ఏం చేస్తారు తెలుసా? సస్పెండ్ చేస్తారు. ఇటువంటివి మనం బాగా ఆలోచన చేసినట్లయితే దేవుడి పిల్లలుగా అక్కడ కూడా ఈ ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పని చేయాలి. జాగ్రత్తగా పెళ్లి పోతే బాగుంటుంది. పెళ్లి పెట్టుకొని ఖచ్చితంగా ఉద్యోగస్తులు పోవాలి, ఫైల్ తీసుకొని పోవాలి. నిజంగా ఇటువంటి పద్ధతులు ఉంటాయి ఎక్కడికి పోయినా. దేవుడి బిడ్డగా నిజంగా మనం ఒక పెళ్లి పోతాం, నిజంగా పేరు దగ్గరికి వెళ్ళి, లేకపోతే పెట్ట దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఊడి దగ్గరికి వెళ్ళి ఏ సీరగా పోవాలని వచ్చి చూస్తాం మనం. ఎండగలమ్మా అంటే ఎందుకు? మనమంతా చాలా చక్కగా వెళ్ళాలని, అలంకరించుకొని వెళ్ళాలని ఆశ మంచిది, తప్పేం లేదు. అక్కడ వెళ్ళి ఏం చేస్తామంటే చూస్తాం ఏం చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మ్యాచ్ అంటారు కదా, అన్ని వేసుకొని పోతే బాగుంటుందని చూస్తాం. అంటే ఎందుకు? అక్కడ మనం బాగుగా కనబడాలని, అంతేగాని చూపించుకోవడం కాదులే, బాగా కనబడాలి, ఉదాహరణగా ఉండాలని కోరుకుంటారు. దేవుడి పిల్లల్ని గమనించండి. మనం ఎక్కడికి పోయినా కూడా మనం ప్రతి దాన్ని మనం పరిశీలన చేసుకొని బయటకు వెళ్తాం. దేవుడి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు గమనించండి, మన ముఖాన్ని మన అందరూ చూసుకొని సెలెక్ట్ చేసుకొని, అందరూ సెలెక్ట్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటాం. అందుకే దేవుడి పిల్లలు గమనించండి. నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మనము ఈ దేవుని మందిరంలోకి వచ్చే లోపల ప్రవర్తన అంటున్నాడు. ప్రవర్తన, మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన విధానం, మనము చేసే పనిలో, మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా అన్నిటిలో నీకు ఏమంటాడో తెలుసా? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవడము అంటున్నాడు. దేవుడి
ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాము. నిజంగా ఏంటి ప్రవర్తన? దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట నీ ప్రవర్తన నీవు బాగా ప్రవర్తించవచ్చు, కానీ సజీవుడైన దేవుడు నీవు రహస్యమంతున్న నీ ఇంట్లో ఉంటావు. ఎవరు చూడనప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సంఘంలో ఎవరైనా కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్ కదమ్మా? ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా, మనం అందరం సార్ జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఎవరేం చూస్తారో అని, ఎవరేమంటారో అని, ఎవరేమనుకుంటారో అని. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట గమనించండి. మన ఇంట్లో వంటనే ఉంటాం. ఆ టైంలో దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడు, దేవుడు గర్వపరుస్తున్నాడు అనే ఒక నమ్మకంతో నువ్వు నడిచినట్లయితే, దేవుని బిడ్డలు ఎవరు లేనప్పుడు, ఎవరు నిన్ను చూడలేనప్పుడు దేవుని ఎదుట నమ్మకంతో ఉంటేనే అదే నిజమైన ప్రవర్తన. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని బిడ్డల మనుషుల్లో ఎదుట ప్రవర్తించడం కాదు, దేవుడు చూస్తున్నాడనే ఒక నమ్మకము, విశ్వాసము కలిగి జీవిస్తున్నారు. నీవు దేవుని ఎదుట నమ్మకంగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుని బిడ్డలారా, మనలో కొంతమంది అంటుంటారు, ప్రభు నీ ప్రవర్తన కొంచెం బాగలేదు, సరి చేసుకోయా, లేకపోతే రాను నువ్వు ఇబ్బంది పాలైపోతావు, లేకపోతే అన్నలు తింటావు, లేకపోతే జైలుకు వెళ్తావు హెచ్చరిస్తుంటారు. కరెక్ట్గా హెచ్చరిస్తుంటారు లేదా? హెచ్చరిస్తూ ఉంటారు. దేవుని పిల్లగా దేవుడు కూడా ఇంకొకటి హెచ్చరిస్తున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చున్నావు, నీ ప్రవర్తన చూసుకొని రావాలను. నేను ఎట్లున్నాను? ఈ మందిరము దేవుడి పిల్లలకి ఏమంటారు తెలుసా? పరలోకము గవినంటారు. ఏమంటారు? ఈ మందిరము చెప్పండి, పరలోకము గవిని. ఈ మందిరము ద్వారే నువ్వు పరలోకానికి చేరుతావు. ఈ మందిరము ద్వారే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అర్హులుగా అవుతావు, అర్హులుగా నింపబడతావు. దేవుని బిడ్డలారా, ఈ మందిరము నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డలారా, ఈ మందిరానికి కొంచెం అలవాట్లు ఉంటాయి. ఈ మందిరానికి తాగే వాళ్ళు వస్తుంటారు, దేవుని బిడ్డలా హెచ్చరించే వాళ్ళు వస్తుంటారు, దేవుని బిడ్డలా మోసం చేసే వాళ్ళు వస్తుంటారు, నిజంగా రకరకాల వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరూ అర్హులు కానే కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలా ఒక్కసారి ఒక మనుషుడు తప్పు చేస్తే వారికి భయం అంటూ ఉండదు. అందుకే తాగేవాడు వస్తాడు, మోసం చేసేవాడు వస్తాడు, అందరూ వస్తుంటారు. అందుకే దేవుని బిడ్డలు గమనించండి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది పరలోకపు గవిని, ఇది పరలోకానికి చేర్చే మందిరం. ఈ మందిరము ఆశామాషైన మందిరము కాదని నువ్వు నేను కట్టుకుంటే అయిన నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నువ్వు 5వ పదవి చేసిందే కట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడి బిడ్డలా ఎవరితో ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపిత చేసి ఆ వ్యక్తి ద్వారా మందిరాన్ని కట్టేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డలా మందిరాన్ని దేవుడు కట్టేటట్టుగా చేస్తాడు. దేవుడి బిడ్డలా ఒక 10 రూపాయలు ఏమంటే ఇవ్వలేము. ఈ మందిరానికి ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చారు అంటే గమనించండి. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తేనే నువ్వు డబ్బులు ఇస్తావు. కట్టగలమ్మా? నీ హృదయాన్ని ప్రేరేపిస్తే నువ్వు దేవుడికి డబ్బులు ఇస్తావు. దేవుని పిల్లలను గమనించండి, నిజంగా ఎవరిని కానిది మందిరము, దేవుని మందిరం ఇది. మనము ఎంతో మంది ఇప్పుడు దేవుడి పిల్లలు దేశంలో వచ్చి మొట్టమొదటిగా ఎవరి మందిరాలు కట్టారంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు. దేవుని పిల్లలు వాళ్ళు ఏమంటారు తెలుసా? గాడ్ గిఫ్ట్ కట్టారు, అంటే దేవుని మందిరాన్ని కట్టించాడు, దేవుని మందిరాన్ని ఇచ్చాడు. ఎవరో ఒకరి వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా ఈ మందిరాలను కట్టిస్తుంటారు. దేవుని పిల్లలు మీరు వేరే విధంగా అనుకోలేదు. నాకు ఒకటి తెలుసు, చిన్నకున్నప్పటి నుంచి ఇక్కడ జేబు సార్ ఆయన బాగా పోరాడినారు అని చెబుతుంటాడు. కనుక
గమనించండి. నిజంగా మనం అనేక విషయాల్లో మనం కొన్ని విషయాల్లో మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. దేవుని పిల్లరా, దేవుని ఎదుట మనం ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉండాలి. దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడంటే నీకు భయం కలిగి ఉండాలి. దేవుడంటే ఏమై ఉన్నదో తెలుసా? నీకు ఆయన సన్నిధికి వస్తానన్న ఒక భయం, ఒక గొడుగు నీలోకి రావాలి. దేవుడి పిల్లరా, ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక మంత్రి దగ్గరికి వస్తే నీ డిసిప్లిన్, నీ పద్ధతి ఎట్లుంటుందో తెలుసా? దీనత్వం కలిగి ఎంతగా ఉంది. అక్కడ పోయి వాళ్ళతో ఉంటారా చెప్పండి, ఉంటారా లేకపోతే గొప్ప యూజ్ చేసుకుని పోతారా? కూర్చోరా. దేవుడి పిల్లరా, గమనించండి, మనము దేవుని ఎదుట చాలా తగ్గిపోబడిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఎదుట ఒక నమ్మకస్తులుగా దేవుని ఎదుట దేవుడి పిల్లరా గమనించండి. ఒక మాట చదువుకుందాం. 2వ రాజులు 20 చదువుకుందాం. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ఏసయ్య ప్రభువు చెప్తే దేవుడి పిల్లరా, నిజంగా ఇతడు ఎంత నమ్మకంతో ఉన్నాడో ఒకసారి దేవుని ఎదుట మనం తెలియజేసుకుందాం. దేవుడి పిల్లలు గమనించండి, ఇతని ఎవరికో మనుషులు చెప్పలేదు ప్రార్థన, ఎవరికో మొరపెట్టుకోలేదు, లేకపోతే మనుషులకు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఎట్లయ్యారా చచ్చిపోతానేమో ఎట్లా అనుకోలేదు. దేవుడి పిల్లరా, అతను నమ్మకస్తుడు. అతని ప్రవర్తన చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అతని ప్రవర్తన దేవుడికి ఇష్టకరంగా ఉంది కనుక యథార్థవంతుడు ఏం చేస్తాడు? యథార్థంగానే మాట్లాడతాడు. ఆ యథార్థత కలిగి ఏం చేశారో తెలుసా? దేవుడి పిల్లలు గమనించండి, చచ్చిపోతాం అనే లోపల దేవుడితోనే సరసరి మాట్లాడాడు మోకరించి. అయ్యా, నీ ఎదుట నేను ఎట్లుండి, నీ ఎట్లా ప్రవర్తిస్తుంది, ఏ నమ్మకంతో ఉంటుంది కదా ప్రభా, దైవను జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. దేవుడి పిల్లలు గమనించండి, ఇతని ప్రవర్తన దేవుని మందిరంలో కరెక్ట్ గా ఉంది కనుకనే, ఇతడు పరిశుద్ధత కలిగి జీవిస్తున్న వాడు కనుకనే దేవుడితో మాట్లాడటానికి ఏమాత్రం కూడా సంకోచించలేదు. ఎందుకంటే దేవా, నీ ఎదుట నేను ఎట్లా నడుచుకుంటున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధంగా ప్రవర్తించుతున్నావు నీవు తెలుసు కనుక దైవం జ్ఞాపకము చేసుకోమన్నాడు. దేవుడి పిల్లల, దేవుని మందిరంలోకి వచ్చేవాడు ధైర్యంగా మాట్లాడతాడు. దేవుడి మందిరంలోకి వచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రవర్తన కరెక్ట్గా ఉంటే కరెక్ట్ గా మాట్లాడే దేవుడు వల్ల ఆ క్షణమే ఆశీర్వాదాలు పొందుకుంటాడు. హల్లెలూయా. దేవుడి పిల్లల, ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో దేవుడి పిల్లల ఎవరు చూడలేదని అందుకే మధ్యగా మరి ముందులో మూతి పెట్టి తాగినట్టుగా దేవుడి పిల్లల అటువంటి మంచిగా ముందులో మూతి పెట్టి పిల్లి ఏం చేశారు? నన్ను ఎవరు చూడలేదని తాగుతూ ఉంటారు. కానీ వేరే వచ్చి భర్తని కొట్టేస్తారు. అంటే అది మూతి నోరు పెట్టినప్పుడు ఏం కనపడదు. దేవుడి పిల్లల, మనం దేవుడి అందరికీ వెళ్తున్నామని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు. ఇష్టం వచ్చినట్టుగా బయట కొట్లాటలని తీసుకొచ్చి ఒక్కొక్కరికి సరిపోకుండా సంఘంలో కొట్లాట పెట్టుకోవడం కాదు. దేవుడి పిల్లలు బయటమే దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధానమైన మాటలే మాట్లాడాలి. దేవుడికి ఇష్టకరమైన మాటలే మాట్లాడాలి. దేవుడి పిల్లలు బయటనే ఉండొచ్చు, కానీ దేవుని మందిరం వచ్చే లోపల నీ ప్రవర్తన పసిపిల్లవారి ప్రవర్తన మార్చబడాలి. హల్లెలూయా. పసిపిల్లవారి మాట దేవుడి బిడ్డల మంచి మాటగా ఈ మందిరంలో దేవుడి బిడ్డగా నువ్వు మాట్లాడే మాట మృదువుగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని చక్కగా ఉండాలి. నువ్వు మాట్లాడే ఒక మాట దేవుడి బిడ్డల దేవునికి యోగ్యమైనదిగా ఉండాలని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంట్లో ప్రవర్తించినట్టుగా, సమాజంలో ప్రవర్తించినట్టుగా, బయట దేవుడి బిడ్డల రాజకీయ వ్యక్తులతో మాట్లాడినట్టుగా దేవుని మందిరంలో మాట్లాడటానికి నీకు తగదని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడి బిడ్డలా, ఇది పరలోకపు కవిని, ఇది నిన్ను పరలోకానికి చేర్చుకునే కవిని. దేవుడి బిడ్డలా, ఈ మందిరము నిన్ను పరిశుద్ధపరిచేది, ఈ మందిరము నిన్ను స్వస్థపరిచేది. దేవుడి బిడ్డ, ఈ మందిరము నిన్ను ఖరీదుకొని చేసేది మందిరమే. ఈ మందిరము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దేవుడి బిడ్డలా, నిన్ను ఆయుష్ను పొడిగించే మందిరమే. నిన్ను పరిశుద్ధ
చిరిగిపోయిన దాంట్లో ఉండకూడదు. మన దగ్గర ఎవరు కారణించారు, అది మొట్టైపోయింది. ఎంత దేవుడికి అవమానం, నాకేం అవమానం కదా ఈసారి పారేస్తాను. దేవుడి మీద గమనించండి, దేవుడికి అవమానం నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి చాలా ఘనకయ్యారు. దేవుడి మీద గమనించండి, నిజంగా నువ్వు పెన్ను బుక్ తీసుకొని వస్తావు, బైబిల్ తీసుకొని వస్తావు. దేవుడి మీద అవసరం వచ్చినప్పుడు, రాత్రి గుడిదల వచ్చినప్పుడు బైబిల్ నీ మీద మోయాలి, నీ మీద పని రావాలి. నీవు దేవుడి అందరికీ మట్టుకు వచ్చేటప్పుడు నీ చేతిలో బైబిల్ అంటేమి తీసుకొని రావు. అవసరానికి బైబిల్ చూడ ఆలోచించండి. అవసరానికి నీ గుడ్డ గడైతే అవసరానికి బైబిల్ గుడి మీదకి రావాలి. దేవుడి మీద నువ్వు దేవుడి దగ్గరకు రావాలని అనుకున్నప్పుడు నువ్వు శుద్ధ చేతులతో వస్తావు. చూడండి, మీ ప్రవర్తన ఎంతో కూడా ఆలోచించారు. నేను నిన్న మీటింగ్లు ఏమన్నాడు, బైబిల్ దగ్గరకు వచ్చి మీటింగ్కి వచ్చినారా అన్నాడు, రాజకీయ మీటింగ్కి వచ్చినారా అన్నాడు పాస్టర్ గారు. దేవుడి మీద గమనించండి, ఖచ్చితంగా బైబిల్ తీసుకొని రావాలి. అందుకే నువ్వు దేవుడితో పరిమితిగా ఉండాలని అర్థం. ఇంకో మాట చదువుతాను, దేవుడి పిల్లలని నేను రోజు అందరూ వస్తారని నేను ప్రిపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ మంది కనపడడం లేదు. దేవుడి పిల్లలు గమనించండి, నిజంగా సంఘము అనేది చాలా అవసరము. సంఘము విశ్వాసం అవసరము, సంఘ పెద్దలు అవసరము. మరి దేవుడి పిల్లలుగా మరి పాస్టర్లు చాలా అవసరమైనది. ఈరోజు సంఘ పెద్దలు అనేది చాలా, నేను మీకు ఎంతోమంది చెప్పినట్టు సంఘ పెద్దల గురించి. నిజంగా సంఘ పెద్దలు అనేది ఈరోజు సంఘ పెద్దలు ఎందుకు పెట్టారంటే మీరు ఏమో ఫీల్ కావాలండి, నేను ముందుగా చెప్తున్నాను. దేవుడి పిల్లలు సంఘ పెద్దలు ఎవరు పెట్టారంటే బయట కొంచెం బాగా తిరిగేవాళ్ళు, కొంచెం అంతకుముందు కొంచెం బాగా పేరు పెట్టారు నచ్చిన వాళ్ళు, లేకపోతే కొంచెం రాజకీయంలో ఉన్న వ్యక్తిని, లేకపోతే కొంచెం ఆస్తి ఉన్న వ్యక్తిని, మాట పరిపక్వం కలిగిన వ్యక్తిని, లేకపోతే బాగా గట్టిగా మాట్లాడే వ్యక్తిని సంఘ పెద్దలు పెడతారు. పెట్టగల చెప్పండి, ఇట్లా పెడుతూ ఉంటారు. దేవుడి పిల్లలు గమనించండి, అది దేవునికి ఇష్టకరమైనది కాదు. దేవుడి పిల్లల సంఘం ఏంటంటే పరిపక్వత కలిగిన వాడు సంఘం పెద్ద. అన్ని విషయాల్లో పరిపక్వం అంటే తెలుసుకున్నవాడు, పరిశుద్ధత కలిగిన వాడు. దేవుడి బిడ్డల ఇటువంటి వాటిని దేవుడు సంఘటనగా ఉపయోగించుకుంటాడు. నిజంగా చూడండి, ఒక మాట చదువుకుందాం. 1వ తిమోతి రాసిన పత్రిక 3:4 చదువుకుందాం. 1వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక 3:4 చదువుకుందాం. చూడండి సామాన్య బాగా, తన ఇంటి వారిని బాబుగా ఏలువాడనే ఉండవలెను. ఎవరైనా తన ఇంటి వారిని ఏరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలిస్తాడు? దేవుని బిడ్డలను గమనించండి, కుటుంబంలో కుటుంబాన్ని పాలించేవాడుగా ఉండాలి. దేవుని బిడ్డల పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేవాడుగా ఉండాలి. అప్పుడే దేవుని సంఘాన్ని పాలిస్తాడంట సంఘ పెద్ద. చూడండి, ఈ రోజుల్లో నిజంగా ఎవరు కట్టుబాటు ఉండే వాళ్ళని సంఘ పెద్దలు పెట్టుకుంటారు, గట్టి మాట్లాడితే సంఘ పెద్దలు పెడతారు. దేవుని బిడ్డలను గమనించండి, అటువంటిది మనకు తగదు. ఎందుకంటే చూడండి, అతడు గర్వాంగుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోపడకూడనట్లు క్రొత్తగా చేరువాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది గుడిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుగుటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉన్నాడు. దేవుడి బిడ్డలు సంఘ పెద్ద అయ్యే మునుపు ఏమైనా తెలుసా, బయట సమాజంలో మంచి వాడుగా ఉండాలంట. మంచి వాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అటువంటి వాడు సంఘ పెద్దగా అర్హుడని వాక్యం చెబుతుంది. ఇంకో మాట చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 5:1 చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 5:5 చదువుకుందాం. 5:1 చూడండి, అందరికీ దేవుడు
గమనించండి. నిజంగా దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే శ్రమలలో ఉండేవారుగా ఉండాలంటున్నాడు, నిలబడేవారుగా ఉండాలంటున్నాడు. దేవుడి పిల్లలు గమనించండి. అపోస్తుల కార్యములు 15:2 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15:2 దేవుడి పిల్లలు గమనించండి. మరి యూదా నుండి కొందరు వచ్చారు. మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేదని ఒక బోధ తీసుకొచ్చాడు మోషే. దేవుడి పిల్లలు గమనించండి. నిజంగా ఆచారము అనేది చాలా అవసరం. నిజంగా ఈ ఆచారం అనేది ఎంత విచిత్రంగా ఉంటుందంటే మోషే నియమించిన పద్ధతి ప్రకారంగా సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేదని సహోదరులకు బోధించిన, అంటే సున్నతి పొందాలి తర్వాతే రక్షణ అంటున్నారు. ఈ విషయంలో పౌలుకి బర్నబాకి కొట్లాడబడింది, తర్కవాదం పడింది. అంటే ఒకరికొకరి సైన్యం కూడా ఉంది. దేవుడి పిల్లలను గమనించండి. ఇది ఇట్లా కాదంటే అదే ఎట్లా అనుకుంటున్నాం. వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా తెలుసా, వీళ్ళు చాలా బోధకులు, మంచి బోధకులు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమన్నా తెలుసా, మనము పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకుందామే అంటున్నాడు. అంటే ఇంత గ్రేట్స్ ఒక ఇద్దరు సేవలు కలిసి ఏమంటున్నాడు తెలుసా, పెద్దల దగ్గరకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకుందామే అంటున్నారు. అంటే సంఘ పెద్ద ఎంత అర్హత కలిగిన వాడు, సంఘ పెద్ద అంటే ఎంతో విలువతో ఒకసారి ఆలోచన చేసుకోండి. సంఘ పెద్ద దేవుడి మీద సంఘ పెద్దకు వెళ్ళి పరిష్కరించుకుందాం అంటున్నారు సేవకులే. అంటే సంఘ పెద్దలని ఎంతో విలువతో ఆ విలువని ఈ రోజు కాపాడుకుంటున్నారా? ఆ సంఘ పెద్ద ఉంటే ఆ సంఘ పెద్దను అందరూ తిట్టేస్తారు. అట్లా ఇట్లా దేవుడి పిల్లల నిజంగా దేవుడి యొక్క నమ్మకంగా ఉండే వారుగా రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు దేవుడి పిల్లల సంఘ పెద్దకు దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకునేంత కృప ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘ పెద్దలకి ఇచ్చాడు. మీరు దేవుడి పిల్లలను గమనించండి. అటువంటి కార్యాల్లో మరి సంఘ పెద్దగా ఉండాలని, మరి సంఘ పెద్ద అంటే అంత ఈ ఆశామాష కాదు. సంఘ పెద్ద అంటే దేవుడి పిల్లగా దేవుడికి పూర్తిగా లోబడి జీవించే వ్యక్తి సంఘ పెద్దగా ఉంటాడని నేను యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5:4 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:14 యాకోబు రాసిన పత్రిక 5:14 దేవుడి పిల్లలను గమనించండి. ఇక్కడ మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతను సంఘము పెద్దలను పిలుపుకోలేను, వాడు ప్రభునామమునని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడి పిల్లలు గమనించండి. సంఘ పెద్దలు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ రావాలంట. ఎవరైనా రోగస్తుడు ఉంటే ఆ రోగస్తుడి దగ్గరికి వచ్చి దేవుడి పిల్లల నూనె వేసి ప్రార్థన చేస్తారంట. సంఘ పెద్దలకి ఎంత ఆనంద. ఈరోజు దేవుడి పిల్లల ఆ నూనె వేసి ప్రార్థించినప్పుడు అతను స్వస్థపరచబడతారంట. ఈరోజు సంఘ పెద్దలు ఎవరైనా దైవజ్ఞుల్ని భాషలు విడిచిపెట్టుతూ ప్రార్థన దూరపోతున్నారు. అంటే ఎందుకు అంటే వాళ్ళ భయం ఉంది, దేవుడి భయం లేదు, లోక దయ్యము భయం ఉంది. ఈ భయాన్ని తొలగించుకోవాలి సంఘ పెద్దలు. మీ దేవుడి పిల్లల్ని గమనించండి. ఈ భయాన్ని తొలగించుకొని దేవుడి పిల్లలు రోగి అయిన వారికి నూనె రాసి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘ పెద్దలకి ఎంత ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. గమనించండి దేవుడి పిల్లల. నిజంగా పాపను కూడా చెప్పలేదు, నోరు పోసి ప్రార్థన చేయమని సంఘ పెద్దలకు చెప్పాడు. ఈరోజు దేవుడి పిల్లల తిమోతి రాసిన పత్రిక 5:12 చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి తిమోతి రాసిన పత్రిక 5:12
చాలు. చూడండి, యవనస్తులైన వారు కూడా విశ్వాసాన్ని మొదలుకుంటారు. దేవుడి పిల్లలు యవన స్థితిలో ఉన్న వారు ఎవరైనా కానీ యవనస్తులుగా ఉండే వారు సగభంగా ఉంటారు, కానీ నిలబడే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుడి పిల్లలు గమనించండి, ఒక మాట చదువుతారు. అపోస్తుల కార్యము 14:23 చదివినట్టు మాట ఉంటుంది. దేవుడి పిల్లలు అపోస్తుల కార్యములు 14:23 వచ్చిన 14:23 వచ్చిన చదువుతుందా? దేవుడి పిల్లల సంఘము ఎప్పుడు ఏర్పడింది? సంఘ పెద్దలు ఎప్పుడు ఏర్పడింది? యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోగ్యం వెళ్తున్నప్పుడు అపోస్తులైన మరి దేవుడి పిల్లల పౌరులుగా పరిచయంలో ఉండగా దేవుడి పిల్లల నియమం కలిసి ఏం చేశారంటే సంఘ పెద్దలను ఏర్పరిచారు. దేవుడి పిల్లల సంఘ పెద్దలను ఏర్పరచడానికి కారణం ఏంటంటే సంఘానికి పనికొచ్చేవారుగా ఉండాలని, సంఘాన్ని నడిపించేవారుగా ఉండాలని, దేవుడి సంఘమును దారి తప్పుకోకుండా సంఘాన్ని భద్రపరిచేవారుగా ఉండాలని దేవుడి సంఘస్థులుగా ఏర్పరిచారు. అందుకే మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించను. దేవుడి బిడ్డల సంఘస్థుల కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేసి సేవకులు ప్రార్థించి వారిని అప్పగించారు సంఘంలోకి వారిని. దేవుడి బిడ్డలను గమనించండి, ఈనాడు మనము ఏమై ఉన్నామంటే దేవుడి బిడ్డల సంఘము అనేది సంఘము అవసరం అనేది ఏమిటంటే ఇంతగా దేవుడు సంఘ పెద్దలు ఏర్పడతారు. ఈరోజు దేవుడి బిడ్డల సంఘస్థులకి సంఘ పెద్దలు సరిపోదు, సంఘ పెద్దలకి పాస్టర్ సరిపోదు, పాస్టర్కి సంఘ పెద్దలు సరిపోదు. ఇట్లా దేవుడి బిడ్డలు ప్రతి ఒక్కరికి ఎవరికి ఒకరికి సరిపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న భోగేచ్ఛలు, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న కోపము, మనలో ఉన్న పాపము స్వభావాలు, ఇవన్నీ మనలో ఉండడం ద్వారా ఒకరికొకరికి సరిపోకుండా ఉంటుంది. ఈరోజు దేవుడి బిడ్డల కారణం ఏంటో తెలుసా? మనలో అహంకారము, స్వార్థమైన ఆలోచనలు. దేవుడి బిడ్డలు దేవుని మందిరంకి వచ్చిన నీవు ఈ దేవుని మందిరంలో ఉన్న నీవు ఆలోచనలు చేయాలి కానీ, వాక్య ప్రకారమైన ఆలోచనలు చేయాలి కానీ, బాహ్యమైన లోక సంబంధమైన ఆలోచనలు దేవుని మందిరంలో పెట్టకూడదు, దేవుని మందిరంలో ఆలోచన చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుడి బిడ్డరా, ఇది దేవుడు విలువ పెట్టి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడి బిడ్డ అటువంటి సంఘంలో బాహ్యము ఆలోచనలు తీసుకురాకూడదు. ఈ లోక పరమైన పద్ధతులు తీసుకొచ్చి సంఘంలో చీల్చకూడదు. ఈ లోక పరమైన పద్ధతుల ద్వారా సంఘాన్ని చిన్న చేసుకోకూడదు. కారణం ఏంటంటే వాక్యము చేతనే నీకు పాస్టర్ ఇష్టం లేదా పాస్టర్ పీకేసుకో, దేవుడి బిడ్డరా సంఘ పెద్దలు ఇష్టం లేదా వచ్చేసరికి తీసేసుకో. కానీ సఖ్యత కలిగి సంఘము ఐక్యత కలిగి ఉంటే దేవుడు దినప్పుడు మీరందరూ దేవుడు వచ్చినప్పుడు సంఘంగా ఎట్టబడతారు. హల్లెలూయా, సంఘంగా ఎట్టబడతారు. దేవుడి బిడ్డరా గమనించండి, సంఘం పాడు కావడానికి ఒక పాస్టర్, ఒక సంఘ పెద్దలు చాలా ఇంపార్టెంట్ ఉంది. సంఘం పాడు కావడానికి ఎవరంటే సంఘ పెద్దలు, ఒక పాస్టర్ దేవుడి బిడ్డరా ఒక కారణమే. ఈరోజు దేవుడి బిడ్డరా పాస్టర్ అంటే దేవుడి బిడ్డరా కోట్ వేసుకొని అట్లేసుకొని పైన కూర్చొని గంభీరంగా కూర్చోవడం కాదు. దేవుడి బిడ్డరా పాస్టర్ అంటే దేవుడి బిడ్డరా ఒక పరిచారకుడుగా, ఒక గాడిద పోసినట్టుగా దేవుడి బిడ్డరా అందరికీ సేవ చేసేవాడు పాస్టర్ అంటే. దేవుడి బిడ్డరా వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడు కానీ వాక్యం ఉన్నదే మాట్లాడతాం. పాస్టర్ అంటే దేవుడి బిడ్డరా అది మటన్ పెట్టు, చికెన్ పెట్టు, అది పెట్టు, మీ ఇంట్లో వస్తే నాకు అట్ట చేరి, ఇది కాదు పాస్టర్ అంటే. దేవుడి బిడ్డరా తగ్గింపబడిన వాడుగా ఉండి, తప్పుగా ఉండి, దేవుడి బిడ్డరా హెచ్చింపబడకుండా లౌక్యంగా దేవుడికి భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు పాస్టర్. ఎంత వాక్యం బాగా చెప్పినట్టు కాదు, చెప్పిన ఈ ఏళ్ళ నుంచి వింటున్నారు వాక్యం ఏమాత్రం ముందుకు సాగిపోతున్నారు ఆలోచన చేసుకుని వాక్యం అందరూ చెప్తారు, పిల్లోడు చెప్తాడు, అందరూ చెప్తారు. అది కాదు, క్రమముగా భయం కలిగి భక్తి కలిగి ప్రవర్తించాలి పాస్టర్ అనేవాడు. దేవుడి బిడ్డరా ఈ లోకంలో పాస్టర్ అయినా, ఒక సంఘ పెద్ద అయినా, ఒక విశ్వాసులైనా ముగ్గురు కలిసి సఖ్యత ఉంటే సంఘం చక్కగా నిలబడుతుంది. అంత మాత్రాన ఒక్కరు చీలిపోయినా దేవుడి బిడ్డరా అది సంఘం కూలిపోతుంది. ఈరోజు దేవుడి బిడ్డరా నేను వింటున్నాను, ఇక్కడ చాలా ఘోరమైన మాటలు వింటున్నాను. దేవుడిని గమనించండి. నిజంగా సంఘం అనేది మన సొంత శరీర ఏక్షలు బట్టి సంఘంలో మనం ఆలోచన చేయకూడదు. దేవుని బట్టి మనం ఆలోచన చేయాలా, దేవుని బట్టి తగ్గించుకోవాలా, దేవుని బట్టి ఎవరైనా మాట
నిలబడదు. మీరు దేవుని పిల్లలు గమనించండి. నిజంగా నేను సంఘబద్ధంగా ఉండకూడదని నా ఉద్దేశం కాదు, కానీ దేవుని పిల్లలు ఎవరైనా ఎట్లా మాట్లాడకూడదని కాదు, కానీ నేను ఏం చెప్తున్నానంటే మీరు దేవుని పిల్లలు గమనించండి. ఎవరు ఏం మాట్లాడినా దేవునికి ఇష్టకరంగా మాట్లాడాలి. దేవుని పిల్లలు ఎవరు ఏం చేసినా మంచి ప్రవర్తన కలిగి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టుగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరం రావాలి. ఈ దేవుని మందిరం పరలోకపు కవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు లేచి నిలవడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి పోవడం ఎవరు పెట్టింది ఇది పద్ధతి? దేవుని బిడ్డలైతే తగదు. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు ఇక్కడ మోకరించాలి, ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ దేవుడికి సహాయం చేస్తాడు, దేవుడు నీ సమస్యలు ప్రాబ్లం తీసివేస్తాడు, దేవుడు అయితే నీ కోరికలు తీస్తాడు, నీకున్న వ్యాధి తీసివేస్తాడు. ఇది ఇక్కడ దేవుని మందిరంలో జరిగే కార్యాలు. కొట్లాటగా జరగాల్సింది, కొట్లాటగా ఇక్కడ ఉండాల్సింది. దేవుని గమనించండి. ఈ మందిరం ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, కానీ నీ మనసును చెడుపుకోకూడదు, నీ ప్రవర్తన చెడుపుకోకూడదు, నీ ఆలోచన విధానం చెడుపుకోకూడదు, నీలో ఉన్న దేవుని మీద ఆశను చెడుపుకోకూడదు. దేవుని బిడ్డల మందిరం కోసం కొట్లాడుకోవడం, దానికోసం ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడం, నేను నన్ను కొట్లాడుకోవడం ఇది మనకు కాగానే కలగని యేసు పరిశుద్ధ నామములో నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డల నువ్వు ఎందుకు వచ్చావు? సత్యం పరలోకం వెళ్ళాలని వచ్చావు, కానీ ఇన్న ఆధిపత్యం కోసం కాదు, నాది జరగాలని కాదు, నాది ఉండాలని కాదు, నేను గొప్పగా ప్రార్థన చేయాలని, నేను గొప్పగా ఉండాలని. దేవుని బిడ్డలను గమనించి ఇది కానే కాదు. ఇక్కడ నువ్వు ఘనత పొందడానికి నువ్వు వచ్చినట్టు నువ్వు సున్నా, నువ్వు పేరు ప్రఖ్యాతులు కలిగి ఏదో చేయాలని నువ్వు సున్నా, నువ్వు తగ్గింపబడిగా ఉండి నువ్వు ఎవరైతే ఒక మాట ఉన్న దానికి తగ్గుబడి తగ్గించుకొని దేవుని యొక్క నమ్మకంగా ఎవరైనా నిన్ను తిరిగితే దేవునికి అప్పగించుకొని, ఎవరైనా నిన్ను అవమానపరిస్తే దేవునికి అప్పగించుకొని, ఎవరైనా నిన్ను హేళన చేస్తే దేవునికి అప్పగించుకొని నమ్మకంగా దేవుని యొక్క నిలబడతావో అప్పుడు ఈ పరలోకంగా నిన్ను ఎక్కడ చేస్తుంది తెలుసా? పరలోకం చేస్తుంది. హల్లెలూయా. దీనికోసమే కదా నువ్వు వచ్చింది. స్వస్థత కోసం వచ్చావా? అక్రమం కోసం వచ్చావా? ధనం కోసం వచ్చావా? ఇదంతా ఉన్నాయి, ఇదంతా పరిజ్ఞానం ఇదంతా. దేవుని బిడ్డలా నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. నీ ఆత్మ ఎక్కడ వెళ్ళాలి చెప్పమ్మా? పరలోకంలోకి వెళ్ళాలి. నీ ఆత్మ పరలోకం వెళ్ళాలని దేవుడు ప్రేమించి నిన్ను కన్నాడు. దేవుడి బిడ్డల ఆదాబాబులు చేసిన పాపమును బట్టి వారు చేసిన పాపం అప్పటికే దేవుడి బిడ్డల నోహ కాలంలో తుడిచివేసుకొని, నోహ కాలంలో ఈ భూమిని తుడిచివేసిన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి మరి దేవుడి బిడ్డల నీ కోసం యేసు ప్రభువును పంపించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి వేశాడు. అటువంటి దేవుడు నిన్ను పరలోకం చేర్చాలని, నిన్ను దేవుడి బిడ్డల పరలోకం చేర్చాలని నీ కోసం వచ్చాడు. నీవు ఈ లోకంలో ఆధిపత్యం చేయాలని వస్తే నిన్ను నీవే శిక్షించుకుంటావు, అగ్ని గురించి ఆత్మకంటావు. కాబట్టి దేవుడి బిడ్డల దేవుడి మందిరంకి వస్తున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తలు చూసుకొని ముందుకు సాగిపోవాలని యేసు పరిశుద్ధ నామములో తెలుసు. అందరితో వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని ప్రియంగా ప్రేమించిన